శ్రీవారి దర్శనార్థం లక్షలాది మంది భక్తులకు నిత్యం విశేష సేవలు అందిస్తున్న టీటీడీ ఉద్యోగులు ఎదుర్కొనే మానసిక మరియు పని ఒత్తిళ్లను క్రీడల ద్వారా సమర్థవంతంగా అధిగమించవచ్చని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు సోమవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని పరేడ్ మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు ఈవో ఉద్యోగులతో క్రీడా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పలువురు ఉన్నతాధికారులతో కలిసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి బెలూన్లు మరియు శాంతి కపోతాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులు రోజువారీ జీవితంలో ఏదో ఒక క్రీడను అలవాటు చేసుకుంటే ఒత్తిళ్లను అధిగమించడంతో పాటు మరింత ఉత్సాహంతో బాధ్యతతో విధులు నిర్వర్తించగలరని తెలిపారు. క్రీడలు జీవితం యొక్క భాగమైతే శారీరక ఆరోగ్యంతో పాటు ఉల్లాసం, సమయపాలన, ప్రణాళిక దృక్పథం, సానుకూల ఆలోచన, మంచి ప్రవర్తన, క్రమశిక్షణ, కార్యనిర్వహణ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, సంక్షోభ నిర్వహణ సామర్థ్యం మరియు అందరినీ కలుపుకుని ముందుకు సాగే తత్వం అలవడతాయని చెప్పారు. మన ఆలోచనలకు అనుగుణంగానే మన ప్రవర్తన ఉంటుందని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, మానసిక వికాసం దృష్ట్యా 1977 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది ఉద్యోగుల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఉద్యోగి రోజు క్రీడలో పాల్గొనాలని సూచించారు. ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు ఆ కార్యక్రమం ప్రారంభోత్సవం ఎలా ఉంటుందో ముగింపు కూడా అంతే గొప్పగా ఉండాలి. అప్పుడే ఆ యొక్క ప్రోగ్రాం కానీ దాని సక్సెస్ కానీ ఉద్యోగుల్లో కానీ లేకపోతే పెన్షనర్స్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ అది సక్సెస్ఫుల్ ప్రోగ్రాంగా వెళ్ళి మరింత ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ అయ్యే అవకాశం మనకి ఉంటుంది. ఇందాక పిఆర్ఓ గారు చెప్పారు, చాలా గొప్ప చరిత్ర ఉంది స్పోర్ట్స్కి. టీటీడీలో కూడా చాలా గొప్ప చరిత్ర ఉంది. చాలా డికేడ్స్ నుంచి మనం స్పోర్ట్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకే ఒక డౌట్ వచ్చింది. మనకు కావాల్సిన స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉందా? స్పోర్ట్స్ పెరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడే అది ఉత్సాహంగా ఇన్వైట్ చేస్తూ ఉంటుంది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ బాగా ఉంటే పోయి కొద్దిసేపు ఆడదాం పదా అనే ఒక ఆలోచన వస్తుంది. ఈరోజు చూస్తే చాలా బ్రహ్మాండంగా మనకు పైన స్పోర్ట్స్ షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు ఉంది, చాలా బాగుంటుంది. రోజు ఏదో ఒక టైంలో రాత్రి 9కో 10కో వెళ్ళి ఒక 3 గేమ్స్ ఆడి వస్తూ ఉంటారు. మనమంతా కూడా చాలా స్ట్రెస్లో ఉంటాం, నిరంతరము ఏదో ఒక పనిలో ఉంటాం, చాలా బాధ్యతలు ఉంటాయి, చాలామంది ప్రెజర్ చేస్తూ ఉంటారు, చాలా రకాలైన కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల మన మీద ప్రెజర్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. ఈ స్ట్రెస్ బస్టర్, ఈ స్ట్రెస్ నుంచి రిలీజ్ కావాలంటే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. డైవర్షన్ చేయాలి, థాట్ డైవర్షన్ చేయాలి. డైవర్షన్ చేయాలంటే స్పోర్ట్స్లో మరీ ఎక్కువగా డీప్గా డైవర్షన్ చేసి కంప్లీట్గా మనం స్ట్రెస్ ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జీవితంలో స్పోర్ట్స్ని ఒక భాగం చేసుకుంటే మీ అందరికి కూడా మీకు మంచిది, అలానే ఆర్గనైజేషన్కి మంచిది, అలానే హెల్తీ పర్సన్ ఉంటే దేశానికి కూడా మంచిదని చెప్తారు ఒక ఫిలాసఫర్. అందుకని మీరు అందరూ కూడా ఖచ్చితంగా జీవితంలో ఒకరిని వాక్ చేయటం అన్న నేర్చుకోండి. ఏదో ఒక కార్యక్రమం ఒక 45 నిమిషాలు 1 అవర్ చేస్తే మీకు మీరు హెల్తీగా ఉంటారు. మీరు చేసే ఉద్యోగంలో మీరు బాసుగా ఉంటారు కాబట్టి మీరు తోటి ఉద్యోగులతో కానీ కింద ఉద్యోగులతో కానీ బాగా ఉండాలంటే మీరు హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే మీ గుడ్ బిహేవియర్, గుడ్ గెస్చర్స్, గుడ్ పర్సనాలిటీ అనేది బయటకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఇప్పటి నుంచైనా ఎలా మీ ఏజ్ అయిపోయిందని మీరు ఫీల్ అవుతే మీ పిల్లలన్నా డెవలప్ చేయండి. మీ పిల్లలన్నా కూడా ఈ ఓరియంటేషన్ తోటి మనం డెవలప్ చేస్తే వాళ్ళు సమాజంలో మంచి పౌరులుగా ఉంటారు, అలానే దేశానికి కూడా మంచి సేవ చేసినట్లు ఉంటుంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్తో వచ్చే వాళ్ళ ఎప్పుడు కూడా ఖచ్చితంగా సక్సెస్ఫుల్ పీపులే అవుతారు. నెగిటివ్ పీపుల్ ఇనిషియల్గా కొంచెం సక్సెస్ కావచ్చు, బట్ లాంగ్ టర్మ్లో ఫెయిల్యూర్ అవుతారు. బట్ పాజిటివ్ పీపుల్ ఖచ్చితంగా ఇనిషియల్గా కొన్ని ఫెయిల్యూర్ కావచ్చు, ఛాలెంజెస్ కావచ్చు, బట్ అల్టిమేట్గా పాజిటివ్ పీపుల్ ఎప్పుడు కూడా సక్సెస్ అవుతారని సందర్భంగా తెలియజేస్తూ, విజయం అనేది ఇంపార్టెంట్ కాదు, పార్టిసిపేషన్ చేయటమే ఈ ఏజ్లో విజయం. అందుకని మీరు అందరూ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా కంటిన్యూస్గా ఇది ఒక హ్యాబిట్లా పెట్టుకొని రాబోయే కాలంలో ఎవ్రీడే మీకు పరిధిలో మీ శారీరక పరిస్థితిని బట్టి ఏ యాక్టివిటీ చేయగలరో ఆ యాక్టివిటీని కంటిన్యూగా మీరు కంటిన్యూ చేయాలని ఆశిస్తూ
ఇదంతా మళ్ళీ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసి మళ్ళీ ఫేర్వెల్ మన కండక్ట్ చేస్తారని చెప్పి మళ్ళీ బహుమతి ప్రధానోత్సవం కూడా కండక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా పాలక మండలి దృష్టికి కానీ చైర్మన్ గారి దృష్టికి కానీ తీసుకెళ్తాం. కొత్త యువ గారికి కూడా డిస్కస్ చేస్తాం. మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయి రాబోయే కాలంలో మనకు ఒక ఎక్స్క్లూజివ్గా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉండాలి. ఇది అక్కడ ఒక స్పోర్ట్స్, ఇక్కడ స్పోర్ట్స్, ఆ కాలేజీకి ఒక వెళ్ళి ఈ కాలేజీకి వెళ్ళి చేయటం కాదు. ఇంత పెద్ద ఆర్గనైజేషన్, మనకి బోల్డ్ అంత ల్యాండ్ ఉంది, మనకి ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఖచ్చితంగా మన స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రకంగా మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా వచ్చిందని ఆశిస్తూ మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ.